సభకు నమస్కారం. నేను ఇంకో సభకు పోవాల్సినందువల్ల అది మొదలైంది. అందువల్ల అది నేను ముందు మాట్లాడుతున్నాను. పండగ సాయన్న లేదా పండుగోళ్ళ సాయన్న ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, మన కర్తవ్య బోధ ఏదో మనకు తెలవాలంటే, కర్తవ్య బోధ చేసుకోవడానికి ఎవరు నేర్పాలి కదా. మనం ఇప్పుడు ఏం చేయాలనో ఆయన చేసిపోయిండు, మనమేం చేస్తున్నాం మరి? అప్పుడు దోపిడీ ఉంది, ఇప్పుడు దోపిడీ ఉంది, ఎప్పుడైనా దోపిడే ఉంది. మరి ఆయన అంత పోరాటం చేస్తే మళ్ళా మనమేం చేయాలి? ఆయన రక్త తర్పణ కూడా చేసిండు కదా, మనం తిని పండుకోవాలనా? నిజాం నవాబు దుర్మార్గుడు మనకు తెలుసు. కానీ నిజాం నవాబ్ ఇది పోరాటం నిజాం నవాబ్ మీదే కాదు, బ్రిటిష్ వాళ్ళ మీద కూడా పోరాటం కింద లెక్క పండుగ సాయం చేసింది. ఎందుకంటే నిజాం నవాబు స్వతంత్రుడు కాదు. 560 సంస్థానాలు అందరూ సామంతులే. వాళ్ళ మీద పరిపాలన చేసింది బ్రిటిష్ వాడే. టాక్సేషన్ పాలసీ, పన్నుల విధానం ఎట్లుండాలి వాడే డిసైడ్ చేసిండు. ఇరిగేషన్ పాలసీ వాడే డిసైడ్ చేసిండు. ఎడ్యుకేషన్ పాలసీ వాడే డిసైడ్ చేసిండు. బ్రిటిష్ వాడే. బ్రిటిష్ దగ్గర మంత్రులు, నిజాం దగ్గర ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, పేష్కార్ అంటే హోమ్ మినిస్టర్ ఎవరు ఉండాలి, ఆర్థిక మంత్రి ఎవరు ఉండాలి, అంతా బ్రిటిష్ వాడే. లండన్ నుంచి సంతకాలే వచ్చేటి. సంతకం క్వీన్ సంతకం చేస్తేనే, రాణి సంతకం చేస్తేనే వాడు దివాన్, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి. ₹1 నిజాం ఖజానాలు చేరితే ఈరోజు మర్నాటికల్లా రూపాయి లండన్ పోవాలి. అది ప్రధానమంత్రి బాధ్యత. కాబట్టి ఈ దోపిడీ సాగుతుంటే దానికి కారణం ఎవడు? బ్రిటిష్ వాడే. హైదరాబాద్లో మీరు నిజాం ఇల్లు చూసింటారు. నిజాం ఇల్లు చూసింది కదా, కింగ్ కోటి చూసింది కదా. బ్రిటిష్ రెసిడెంట్ ఇల్లు చూసినరా? ఉమెన్స్ కాలేజీలు ఎంత పెద్దగా ఉంటుంది అది. ఇది దిష్టి బొమ్మ లెక్క ఉంటుంది దాని ముందు. నేనే పరిపాలకుని మీరు కాదురా అని చెప్పడానికి అంత పెద్ద ఇల్లు కట్టుకోండు. నిజాం ఏం చేయలేడు. నిజాం మనమరాల్ని, నిజాం ప్రధానమంత్రి మీరాల మనమరాల్ని కూడా ఎత్తుకుపోయినవాడు కిర్క్ ప్యాట్రిక్ అంటాడు. ప్రేమ లేదు, గేమ లేదు, దొంగాడు. ఆయన ఎవడు మాట్లాడొద్దు. వైట్ మొగల్ ఉంది కదా, వాడు దొంగ కథ రాసిండు కిర్క్ ప్యాట్రిక్. అంత దుర్మార్గులు. అంటే పండుగల సాయన చేసిన పోరాటం ఎవరి మీద అంటే బ్రిటిష్ వాళ్ళ మీద అని కూడా చెప్పాలి. నిజాం ఒక్కరి మీదే కాదు, ఇద్దరి మీద. ఏ పోరాటం జరిగినా తెలంగాణలో అది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేకంగా ఒకే కాలంలో జరిగింది, ఏకకాలంలో జరిగింది. అందుకనే ఇటువంటి వాళ్ళు వస్తే లండన్ వాళ్ళే భయపడతారు. ఆయనను ఉరిదీయమని చెప్పింది కూడా వాళ్ళే. చెప్పేది అటు రాస్తారు. చూడో, వాడు చెప్పేటప్పుడు చూడో మత్తానే చెప్తున్నాడు. ఇటు రాసినట్టు ఉండాలి, వాడు దొంగ పని చేయాలి, ఏం చేయనట్టు బుద్ధిమంతులు లెక్క ఉండాలి. మరి నిజాం నవాబ్ మంచోడేనండి, కింద ఉన్న దొంగలు అని చెప్పాలి. కుట్ర ఇది. చంపమని చెప్పింది కూడా వాడే. ఏం క్షమించాడు, ఎవరు క్షమించాడు. మనం వాళ్ళు చెప్తారు ఇటువంటి కథలన్నీ మనకు చెప్పి మనం నమ్మిస్తారు. ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, ఇప్పుడు సర్వాయి పాపన్న పెద్ద పోరాటం కదా, మామూలు పోరాటం అది. అయితే ఇదంతా జరుగుతుంది తెలంగాణలో ఉన్నది కూడా దేశమంతా తెలవాలి. బిర్సా ముండా సరిగ్గా 1900లో చంపేసారు ఆయన. ఆయన 30 ఏళ్ళే, ఈయన 38 ఏళ్ళు, 40 ఏళ్ళు అనుకుందాం. చంపేసారు. బిర్సా ముండాను కూడా చంపేసారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు జార్ఖండ్ విముక్తి చేయాలని పెద్ద పోరాటం చేస్తుంటే, నేను ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, నిన్న ఆయన భార్య కూడా చనిపోయింది పాపం, చాలా పెద్ద ఆయన కేశవరావు జాదవ్. ఇద్దరం జార్ఖండ్ పోయినాం, ఇంకో ఇద్దరు కూడా వచ్చారు మా ఇంట. పోతే మేము ఆటోలు అడుగుతా ఉన్నాం, ఎక్కడ ఆయన ఉరిదీసింది, ఎక్కడ ఆయన పట్టుకుంది, ఎక్కడ అని అడుగుతుంటే రిక్షా ఆటో వానికి మధ్యన కోపం వచ్చేసింది. కోపం వచ్చి జబ్సే దేఖ రోమా బిర్సా ముండా బోల్ రే. సంతాల్ వాడు, మాకు తెలియదు సంతాలని. క్యా హువా అన్నాం. బిర్సా ముండా నై బోల్నా, క్యా బోల్నా అన్నాం. భగవాన్ బిర్సా ముండా బోలో. సంతాల దృష్టిలో బిర్సా ముండా దేవుడే. ఆ బొమ్మలన్నీ అట్లే ఉంటాయి, భగవాన్ బిర్సా ముండా అని. మరి మనం పండగ సాయం ఎందుకంటలేం? మనం కూడా పోల్చాలి కదా. జనం కోసమే కదా చచ్చిపోయింది ఆయన. ప్రజలు తన సొంతం కోసమా? దోపిడీ చేసిండు. ఎవరి కోసం దోపిడీ చేసిన వాళ్ళందరూ దండేడు కదా. ఆయన దోపిడీ చేయలే. పాటలు ఏముంటాయి, దర్శన మొగిలే లాంటి పాటలు కూడా ఉంటాయి. ఎట్లా కట్టింది బంగ్లాలన్నీ, పాటలు పాడతారు కదా. గోలా మానడు దోసినారు, మక్కా మసీదు కట్టినారు, సారడు దోసినారు, చార్మినారు కట్టినారు, గోలాలు దోసినారు, గోలుకొండ కట్టినారు. వాళ్ళు దొంగలు రా, నవాబులు దొంగలు రా అని చెప్పారు. నవాబుల కింద దొరలు దొంగలకు సద్దులు మోసే లంగలే కదా. దొరలు మంచోళ్ళ? ఇప్పుడు ఎవరున్నారు ఎమ్మెల్యేలు? గతంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఆ దొంగలకు సద్దులు మోసే లంగలు. మరి ప్రజలు ఎప్పుడు వస్తారు అధికారంలోకి? రావాలి కదా, కష్టజీవులు రావాలి కదా. కష్టజీవులు రావాలంటే మనం ఆయన గుర్తు చేసుకోవాలి.
గుర్తు చేసుకుంటే కర్తవ్యం. మనం ఈ జమానాలో ఏం చేయాలి? వాళ్ళ జమానాలో వాళ్ళు చేసిన పోరాటం చేసి చచ్చిపోయారు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర అంటేనే ఒక్క మాట చెప్పి ఆపేస్తాను నేను. తెలంగాణ చరిత్ర అంటేనే పోరాటాల చరిత్ర. తెలంగాణ చరిత్ర అంటేనే త్యాగాల చరిత్ర. దేశంలో ఎక్కడ లేరు ఇట్లాంటి వాళ్ళు. ఊరూరుకు స్తూపాలు ఉంటాయి కదా, ప్రతి ఊర్లో స్తూపాలు ఉంటాయి. అప్పంపల్లి పోతే ఎంతమంది స్తూపాలు? మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రతి ఊర్లో స్తూపాలు. 10-15 మంది చచ్చిపోయారు పోరాటాలు, ప్రతి ఊర్లో చచ్చిపోయారు ఈయనలాగానే. అయితే అన్ని చోట్ల చచ్చిపోయారు కానీ వాళ్ళందరి గురించి పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిండ్రు, నల్లా నరసింహుడు రాసిండ్రు, దేవులపల్లి వెంకటేశ్వర రాసిండ్రు, బిఎన్ రెడ్డి రాసిండ్రు, చాలా రాసిండ్రు. ఇది గొప్ప విషయం కాదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు రాసుకున్నారు. కానీ ఎవరైతే నిజాం తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండ్రు? 1956 వరకు ఆ దొంగనే గవర్నర్ ఉన్నాడు. 56 దాకా ఆ సర్దార్ పటేల్ తీసుకొచ్చిండు. సర్దార్ పటేల్ చచ్చిపోయింది 1950 డిసెంబర్లో. 1926 జనవరి నాడు నిజాంను రాజ్భవన్లో పెట్టి రాజ్ ప్రముఖ్ చేసిండ్రు. ఏడాది ₹1,00,00,000, ఎప్పుడు ₹100 తులో బంగారం ఉన్న సమయంలో ₹1,00,00,000 ఏడాదికి ఇచ్చిండ్రు. రాజ్భవన్ ఉన్నాడు, అనేక ఘోరాలు చేసిండు. రాజ్భవన్ 56 దాకా ఉన్నాడు. ఆ జిష్ణుదేవ్ కనుక సోయి ఉంటే ఆ రాజ్భవన్ యాసిడ్ పోసి కడుక్కోవాలి. వాడే గవర్నర్. పెద్ద బొమ్మ ఉంటుంది అక్కడ. కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని అప్పుడు, సర్దార్ పటేల్ నెహ్రూ కలిసి చేసిన పని. అయితే బీజేపీ వాళ్ళేమో ఆయన సర్దార్ పటేల్ విముక్తి చేసిండు తెలంగాణ అని చెప్తారు. తెలంగాణ ప్రజలు ఏం గాజులు పెట్టుకొని కూర్చున్నారు? ఎంత పెద్ద పోరాటాలు! ఎవరు నువ్వు సర్దార్ పటేల్? ఎవరు నువ్వు? ఢిల్లీలోనివి, నీకేం సోయి ఉంది? అయితే ఆ తర్వాత 1950 తర్వాత సైన్యాన్ని పెట్టి చంపేయమని చెప్పారు అందరిని. 3,600 మందిని చంపారు. నల్లా నరసింహులను జైలు పెట్టిండ్రు, నంద్యాల శ్రీనివాసరెడ్డిని జైలు పెట్టిండ్రు, 59 వరకు జైలు పెట్టిండ్రు. అది ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంటే వాళ్ళని వదిలేసారు, లేకపోతే చంపేదురాలను. అయితే ఆ సమయంలో 3,600 మందిని చంపిన సైనికులు రాసుకుని రోజు దినచర్య రాసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ అని ప్రతిరోజు నేను ఏం చేసినానని రాయాలి. దినచర్య ఆఫీస్లో పెట్టాలి, వాళ్ళ ఆఫీస్లో. అది రహస్య పత్రాలు, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్. 50 ఏళ్ళ తర్వాత డీక్లాసిఫై అవుతాయి, అంటే బహిరంగ పత్రాలు అవుతాయి. అవన్నీ ఆ పత్రాలని డీక్లాసిఫై అయినాయి బహిరంగ పత్రాలు. అమెరికాలో డాక్టర్ సునీల్ పురుషోత్తం అని ఒక ప్రొఫెసర్, ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసరు, అవన్నీ చదివి నోరలు పెట్టిండు, పుస్తకం రాసిండు. ఇప్పుడు ఆయన ఇంత ధైర్యస్తులు. వాళ్ళు రాసింది ఆర్మీ వాళ్ళే చెప్పారు. మేము బంగ్లాదేశ్లో బర్మా వార్లో పాల్గొన్నాం, సెకండ్ వరల్డ్ వార్, అనేక దేశాలు తిరిగినాం, కానీ తెలంగాణలో ఉన్నటువంటి వీరులను ఎక్కడ చూడలేదు. ఇటువంటి శూరులను, ఇటువంటి త్యాగదనులను మేము ఎక్కడ చూడలేదు. ఆ పుస్తకం పేరు ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. అమెజాన్లో కూడా ఉంటుంది, మీరు చదువుకోవచ్చు, కూడా నెట్లో కూడా ఉంటుంది, చదువుకోవచ్చు. ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. అది మేము తెలుగులో తర్జుమా చేయాలని చూస్తున్నాము. ప్రొఫెసర్ కోదండరామ్ గారు దలుచుకుంటే తెలుగులోకి వస్తుంది, తెలుగులో చేయాలి. ప్రభుత్వం దలుచుకుంటూ వస్తుంది, దాన్ని తీసుకొద్దాం. దాన్ని ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసింది. అమెరికాలో పబ్లిష్ అయింది తెలంగాణ గురించి. పంజాబ్ వీరులు తెలంగాణ వీరులే. వాళ్ళ కనుగుడ్లు పీకినా, గోళ్ళు ఊడగొట్టినా, చెట్టుకు గట్టేసి కొట్టినా, కాల్చేసి అరే రహస్యం చెప్పరా అంటే కాల్స్తుంటే కూడా చెప్పలేదు. వాడిని కాలుస్తున్నాం చూడు, నిన్ను కూడా కాలుస్తాం చెప్పరా అంటే వీడు చెప్పలేదు. ఇటువంటి ధైర్యశాలను, త్యాగపురుషులను మేము భూమి మీద ఎక్కడ చూడలేదని వీళ్ళని కొట్టిన సైనికాధికారులు రాశారు. దాన్ని అమెరికా పబ్లిష్ చేసింది. మరి మనం ఏం చేస్తున్నాం? ఆ కోవకు చెందిన వ్యక్తే పండుగోళ్ళ సాయన్న, మామూలు కాదు. అందుకనే మనం కూడా బిర్సా ముండా లెక్క ఊరో పెట్టాలి. మనం బీహార్ పోయినా, జార్ఖండ్ పోయినా ఊరూరు అనే విగ్రహాలు ఉంటాయి. భగవాన్ బిర్సా ముండా, భగవాన్ అనాలి. బిర్సా ముండా అంటే కొడతారు మనల్ని. అంత గొప్పగా వాళ్ళు కీర్తిస్తున్నారు, మనం కీర్తిస్తలేం. అందుకని మన తరం కూడా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి. ఒక్క మాట చెప్పి ఆపేస్తా. ఈ సభలు ఎందుకు పెడుతున్నాం, సంస్మరణ సభలు? ఎందుకంటే గుజరాత్లో ఒక పద్యం ఉంది, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి, పిండి ఉంది. అప్పుడు పిండే కదా, సబ్బులు లేవు కదా, పిండి నీళ్ళు ఉన్నాయి, పిండి ఉన్నది. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళని తలుచుకుంటూ వచ్చే కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయని చెప్పారు. కాబట్టి ఇక్కడ నుంచి మనం పవిత్ర ఆత్మతో బయటికి వెళ్తాం, ఆత్మను శుద్ధి చేసుకొని పోదాం. కర్తవ్యం ఈ మొత్తం మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు. ఉర్దూలో చెప్తారు, నిషిస్తన్ గుఫ్తన్ బర్ఖాస్తన్. కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం. తర్వాత ఏది ఫాలో అప్ ఏది? మళ్ళీ మనం ఆయన బాటలు నడవాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించాలి, ఏ ఊరిలో అన్యాయం జరిగినా ఎదిరించాలి, ఎక్కడ తప్పు జరిగినా ఎదిరించాలి. ప్రజల కోసమే పనిచేయాలి. అటువంటి దీక్షతోటి పౌర సమాజం ముందుకు పోవాలి. దానికోసం ఆయన జ్ఞాపకాలు పనికొస్తాయని, నేను పనికి రావాలని కూడా నేను ఆశిస్తున్నాను. నమస్కారం.